సంజు అలా లోన్లీగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను దగ్గరైతే గానీ సంజు కోమలి జ్ఞాపకాల్లోంచి బయటికి రాడు. దగ్గరవుతాను. నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది, కంప్లీట్గా. ఏం తెలుసు? నీకు నాలా ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని రోడ్డు మీద పికప్ చేసుకునే అలవాటు ఉంది కదా. ఏం చేయకపోయినా తుప్పలైన కలకు తీసుకెళ్ళి మాట్లాడతావు. అవునా కాదా? అవును. ఐ నో. నీ బిహేవియర్ ప్యాటర్న్ అది చూస్తే నైట్ టైం గోడ దూకి అమ్మాయిల రూమ్లకి వెళ్తావు. ఇవన్నీ నీకు ఎవరో చెప్పారు? నువ్వే చెప్పావు. నీ మొహం చెప్పింది. సైకాలజీ అంటే కామెడీ కాదు, ఇట్స్ సైన్స్. నువ్వు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. ఈ విషయాలను ఎవరు చెప్పుకో ప్లీజ్. కీప్ ఇట్ సీక్రెట్. I'll drop you. Let's go. Thank you. Bye. Bye. Hola. ¿Dónde te has dejado al Komali? Now he's dropping you. Lucky guy. Yeah, he is. Yes. టక్కరి దొంగ చక్కని చుక్క, అదేం పేరే? అదే, నేను ఒక డైరీ చదువుతున్నాను కదా, దానికి నేను పెట్టుకున్న టైటిల్ అది. సర్లే, ఎంతవరకు వచ్చింది కదా? నాకు ఆ పిల్ల కనిపించడం లేదు, కానీ ఆ కుర్రాడు మాత్రం రోజు కనిపిస్తున్నాడు, కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ మ్యాటర్ ఏంటంటే నేను ఈ డైరీ చదువుతున్నట్టు వాడికి తెలీదు. ఇలా చంపకపోతే మొత్తం ఒకేసారి చదివి చెప్పొచ్చు కదా. ఎక్కడమ్మా, ప్రతి 3 పేజీలకి 3 వచ్చి ఆగిపోతున్నాను. ఛీ, నోరు ముయ్. హోలా. ఏంటి ఇక్కడ ఒంటరిగా? ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఒంటరిగానే ఉంటాం. ఓ, ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నా కోసం ఎవరూ రారు. సంజు, నాకు గిటార్ నేర్పిస్తావా? నో. ప్లీజ్, నేర్పించొచ్చు కదా. నో. నువ్వెవరినో లవ్ చేసావు కదా? యా. టెల్ మీ సంథింగ్. లవ్ గురించి అమ్మాయిలకి ఎక్కువ తెలుసా, అబ్బాయిలకి ఎక్కువ తెలుసా? ఏంటే Huh? అమ్మాయిలకేం తెలుసు? గుడ్డు అబ్బాయిలకే తెలుసు. హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. ఒక అమ్మాయిని చూడగానే ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే జానుగాలం మేమే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పిందా? మీరు సస్తే చెప్పరు. ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి క్రాస్ చెక్ చేసుకుని మీ పెన్ డ్రైవ్లో వేసుకుని చూసుకుని మీకు నచ్చితే గానీ ఐ లవ్ యూ చెప్పరు. అంతెందుకమ్మా, ఒక అందంగా ఉన్న హీరోని కూడా 2-3 సినిమాలు హిట్ అయితే గానీ ఆటోగ్రాఫ్ కూడా అడగరు మీరు. అంత కమర్షియల్. మీరు మళ్ళా మమ్మల్ని అడగటం, నేను ఒక జింగా చెప్పడం. ఏంటి, నీకు డైరీ రాసి అలవాటు ఉందా? ఇంకెవరికి ఉంది? మీ అమ్మాయిలకే పనా పాట ఏదో రాస్తూ ఉంటారు కదా, బుత్తక్కువ అడిగాను. దొరికిపోయానేమో అనుకున్నా. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పేజీలు ఖాళీగా ఉన్నాయేంటి? తర్వాత ఎందుకు రాయలేదు? పెళ్ళయిందా లేదా? ఏం జరుగుతుంది? సంజు, కోమలి ఎక్కడా? కోమలి గురించి నీకెలా తెలుసు? కోమలి దిగిన రూమ్ లో
టైంలోనే నేను దిగాను కదా, తన డైరీ నాకు దొరికింది. ఇన్ని రోజుల నుంచి చాలా క్యూరియస్ గా మీ లవ్ స్టోరీ చదువుతున్నాను. అందులో మీ పెళ్లి ముందు వరకే ఉంది. తర్వాత ఏమైంది? కోమలి ఎక్కడ? మీరిద్దరూ విడిపోయారా? కోమలికి ఏమైనా అయిందా? Mi ultima musica. Thank you. Ti amo. Gracias. Good night. See you tomorrow. Gracias, amigo. సంజు, సంజు, కోమలికి ఏమైంది? నేను తనను చూడాలి. చెప్పు, ఎక్కడ తను? లేదు, చనిపోయింది. చంపేశారు. నా కోమలిని చంపేశారు. వాళ్ళ కథ తెలుసుకుని కోమలికి దగ్గరైన నాకే ఇంత బాధగా ఉంటే, కోమలికి దూరమైన సంజుకి ఇంకెంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? హాయ్ సంజు, ఏయ్, కాఫీ తాగరా? నువ్వు ఎప్పుడు వచ్చావు? ముందు కాఫీ తాగరా? హాయ్ సంజు బేబీ, గుడ్ మార్నింగ్. అయ్యా బాబోయ్, ఏంటి షాక్లు? అందరు సడన్ గా వచ్చారేంటి? మేమెక్కడ వచ్చాం? మమ్మల్ని ఈ పిల్లే తీసుకొచ్చింది. రేయ్, కయ్యూమ్ ఎక్కడా? అడుగు. ఇక్కడే ఉన్నాను బావా. నువ్వు మమ్మల్ని వదిలేసినప్పటి నుంచి దోల తీరుతుంది. నలుగురు కలిసి ఉన్నప్పుడు 4 డబ్బులు వచ్చేది. ఇప్పుడు బ్యాండ్ లేదు, ఆదాయం లేదు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం బావా. అలా ఎంతసేపు చూసినా కష్టాలేం తీరవు. మూవ్ ఆన్. నాకు తెలిసిన సంజు వేరు, నేను చూస్తున్న సంజు వేరు. నువ్వు ఇలా మూడీగా ఉండడం నాకు ఇష్టం లేదు. స్టార్ట్ ద మ్యూజిక్ బేబీ, కమ్ ఆన్. ఇంకేం ఆలోచించకరా, రేపు వినాయక చవితి మళ్ళీ మొదలెడదాం బావా. ప్లీజ్ రా. ఓకే. Hey, what's your name? ఆకాంక్ష. Do you wanna go for a ride? No. Come baby, let's go! Leave me. Let me go. Hey, stop! Stop that! ఆ క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. I will break your head.
బ్రేక్ రా, బ్రేక్. ఐ లవ్ యూ. వెయిట్ రా, షీస్ ప్రపోజింగ్. ఏమన్నా నువ్వు విన్నావు. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. ఆ? పడిపోయాన్రా. ఎందుకు? బాడీగార్డ్ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఏ అమ్మాయికైనా ఇంకేం కావాలి? What she's saying? She's talking about some security problems. Let's go. వాళ్ళు కానీ రాకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పేదాను కాదు కదా. రే రెడ్డిగా మూమెంట్ వచ్చింది కాబట్టి ఓపెన్ అయ్యాను తప్ప ఎప్పుడో పడిపోయానురా. డైరీ చదువుతూ 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 అలా పడిపోయాను. జాలు చూపిస్తున్నావా? అసలు నా గురించి ఏం తెలుసని నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు? హలో, సైకాలజీ ఇక్కడ. సైకాలజీ తొక్క. ఇలా కాదు కానీ ఆ తుప్పలానికి రారా, మాట్లాడుకుందాం. రాను. నేనెవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. నువ్వు తుప్పలెనకాలకి రాకపోతే తుప్పలే ఇక్కడికి వస్తాయి. రేయ్ వచ్చిన ఛాన్స్ వదులుతారే నొక్కే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నేను ఆల్రెడీ చూస్తున్నాను. నాకు మళ్ళీ నేను ప్రేమించే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. ఆ మాట ఇంత దగ్గరగా ఎందుకురా చెప్పడం? ఎఫెక్ట్ కోసం. రే రెడ్డిగా, నేను అడిగితే నో అంటావా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. ప్రతి మొగాడికి కొన్ని వీక్నెస్లు టెంప్టింగ్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్ చూసి కొడదాం. మన దగ్గర క్రెడిట్ కార్డ్కి డబ్బులకి లోటు లేదు కదా. ఇంకేంటి మీరు చూసుకుంటాం. ఏమే ఏమైనా గుణం కనపడిందా? లేదా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హలో, నా గిఫ్ట్ నాకు ఇచ్చేస్తే నేను గుడివాడ పోతా. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా రాళ్ళు కరిగించే కీర్తనలు వాయిస్తున్నాను. అయినా సరే నీ మైండ్ కరగటం లేదేంట్రా? చలనం లేకుండా చూపేంట్రా? మీరు స్నానం చేయండి గురుజీ. నేను స్నానం చేయాలా? స్నానం చేయండి గురుగారు. నువ్వు ఎదురుగా ఉండగానే స్నానం అలా చేస్తాను సిగ్గు లేకుండా? సిగ్గు లేకుండా కాదు, నీళ్లు లేకుండా. నీళ్లు లేకుండానా? నీళ్లు లేకుండా స్నానం అలా చేస్తానా? శంకరాభరణంతో స్నానం చేస్తా. శంకరాభరణంతో స్నానం చేయాలా? నువ్వు మామూలు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపు తింటున్నావు? ఎవడి మట్టిగాడు 5 ఏళ్ళు ఉందామా అందినంత పట్టుకుపోదామన్న ధోరణే తప్ప దేశం గురించి ఒక్క క్షణం కూడా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చంపేస్తే కూడా రియాక్షన్ లేకపోతే ఎలాగయ్యా? అరే సెంట్రల్ మినిస్టర్ని నేను అరిచినా కదలకపోతే ఎలా? ఆ సిబిఐ వాళ్ళు ఎలాగో పట్టించుకోరు. కేసు తేలకపోతే నేను రిజైన్ చేసిపోతానంతే. అమ్మా, నేను నీకు లవ్ స్టోరీ చెప్తున్నాను కదా, అందులో కోమలిని చంపేశారమ్మా. అయ్యయ్యో, అలా జరిగిందా? మరి ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి? బాగా డల్ అయిపోయాడమ్మా. ఏంటి ఏమైంది? మొన్న పాపకు లవ్ స్టోరీ చెప్పింది చూడండి, పాప మా అమ్మాయిని చంపేశారట. ఇదేమో డల్ అయిపోయింది. ఏమ్మా, నువ్వు చెప్పింది కథ నిజంగా జరిగిందా? లేదు డాడీ, నిజంగానే జరిగింది. చూడమ్మా, ఏది జరగకూడదు అనుకుంటామో అది జరగడమే జీవితం. జీవితం ఇప్పుడు మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో ఉంటుంది జీవితమే కాదు. పైగా నువ్వు సైకాలజీ స్టూడెంట్వి, అర్థం చేసుకోవాలి. కానీ డల్ అయిపోతే ఎలా? ఇదే రూమ్, సేమ్ ప్లేస్, సేమ్ బెడ్. అలా చెప్తే ఇలా, ఇలా చెప్తే అలా, ఏదోటి చెప్పి ఆడపిల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. తనంటే సాఫ్ట్ కానీ మనం సైకాలజీ కుదరదు. కత్తితో పొడిచేస్తా. ఒరేయ్, కొంపదీసి నువ్వు బయటనవా? రేయ్ సంజు, రారా, వస్తావా? ఏంటి మొన్న అదే రూమా అని అడుగుతున్నా? వస్తావా? రా రా.
ఒంటరిగా ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఇలా ఉందేంటి? ఇంత వైల్డా నేను? చెట్టుకొకడు పుట్టకొకడు పడిపోతే అందరినీ తీసుకొచ్చి కలిపానా లేదా? సెట్ చేస్తామన్నారు. వాట్? ఏ పందుల్లా తాగుతున్నారు కానీ పని జరగట్లా. ఒరే సంజు, బంగారు లాంటి ఫిగర్ ని మిస్ చేసుకుంటున్నావరా? ఓయ్ ఫిగర్ ఏంటి? అదే బంగారు లాంటి అమ్మాయిని వదులుకుంటున్నావరా? ఎందుకు చెప్తున్నాను విను. నేను ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. ఆకాంక్ష, నువ్వు ఈగోతో లవ్ చేస్తున్నావు. లవ్ అంటే ఈగో సరెండర్ చేయడమేనమ్మా. బాగా చెప్పావు. నువ్వు చీ అన్నా నాకు ఇష్టమే, తూ అన్నా నాకు ఇష్టమే. నువ్వు బొమ్మన్నా నీ దగ్గరే పడుండాలనుకుంటున్నాను చూసావా? అదేరా ప్రేమ అంటే. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఎప్పటిలో బయటకు రాలేను. రాకు, నువ్వు అక్కడే ఉండు. తనే లోపలికి వస్తుంది. కావాలంటే తన్నే కోమలి అనుకో. కోమలి కోమలి అని పిలువు. అమ్మాయి నువ్వు వెళ్ళి లంగా ఉండి మార్చుకొని రా. మా ఊరికి నా వల్ల కాదు. అరే ఎందుకు కాదు? 2 పెగ్గులేస్తే నేనైనా ఒకటే, కోమలి అయినా ఒకటే. ఇంకో 2 పెగ్గులేస్తే పేర్లు కూడా అవసరం లేదు. ఆడపిల్ల అయితే చాలు. మీ మగాళ్ళ గురించి నాకు తెలీదా? ఎన్ని పెగ్గులేసినా నువ్వు వేరే, కోమలి వేరే. కరెక్ట్, అదే మాట మీద ఉండు. 2 పెగ్గులేసి నీ లవ్ ఏంటో ప్రూవ్ చేయంతే. తాగే మూడు లేదు. మూడు లేదా? ఒరే మా సాంగ్ బెటరా? 3 ఎందుకు లేదు చూద్దాం దీని. వీక్నెస్ మీద కొట్టారా? పెట్టరా పాట. అమ్మా, ఏదో మన ఆనందం కోసం ఆడుతున్నాం కానీ ఎవడు ఎన్ని చేసినా బాస్ని ఎవ్వడు మ్యాచ్ చేయలేడు. అవును. అందరూ వెళ్ళిపోయారా? నీ ప్లాన్ అయి ఉంటుంది. ఏమైనా అనిపిస్తుందా? చెప్పే లోపలంచుకోగలగా. ఎన్ని పెగ్గులేసినా కోమలి వేరు, నువ్వు వేరు. ఆపిల్ ఇష్టం కదా అని జాంకాయ తినడం మానరు కదా రెడ్డి. ఓసారి కొరుకు. ఐ లైక్ యూ. ఓ లైన్లో పడ్డావు. మందు ఉట్నే తాగుతారా ఏంటి అందరూ? నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఒక్కదాన్నే ఉంటున్నాను, భయం వేస్తుంది. నీకు బాగా అలవాటైన రూమే కదా. ఏ మాటకా మాట, వీడు నాకు తెగ నచ్చేశాడు. మెల్లగా కోమలి జ్ఞాపకాల్లోంచి సంజుని బయటకి తీసుకురాగలిగాను. కోమలే కోమలే. ఇంకెక్కడ కోమలిరా? ఆకాంక్ష ఆకాంక్ష అను. నిన్ను రూమ్లోకి తీసుకొచ్చానని ఇంట్లో తెలిస్తే కాళ్ళు చేతులు తీసేస్తాను. కాళ్ళు చేతులు తీసేస్తారు. ఇక్కడున్నానేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అదేంటి బట్టలు చిరిగిపోయినాయేంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకు. తాగింది నువ్వు, రూమ్ కి తీసుకొచ్చింది నువ్వు, మొత్తం ఎక్కువైపోయినట్టు యాక్ట్ చేసింది నువ్వు, ఇక్కడ పడుకుంది నువ్వు. అడ్వాంటేజ్ తీసుకుని. Don't act smart, Sanju. As if you didn't do anything. ఆకాంక్ష, నేను
తాగిన మత్తులో ఏం చేశానో నాకే గుర్తు రావట్లేదు. కోమలి అనుకుని తప్పకుండా ఏదో చేసే ఉంటాను. ఐఎమ్ సో సారీ ఆకాంక్ష. సారీ అంటే తప్పు రైట్ అయిపోతుందా? అయిపోతుంది. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే రైట్ అయిపోతుంది. కాకపోతే అలాగే చేయాలి. ఏదైనా తేడా వస్తే నువ్వు చెప్పే, నీకంతా గుర్తుంది కదా. తప్పు ఆకాంక్ష, ఇంకో రాత్రి ఎలాగో పాట పాడేశాం, మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ చేద్దాం. నా మాట విను. ఇంకో తప్పు రైట్ అయిపోద్ది ఆకాంక్ష. రాత్రి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు. బాబు నీకో దండం, ఏం జరగలేదురా. చా మాకు తెలుసు, ఎప్పుడు చూసినా శీలం పోయింది, సీను సితార అయిపోయింది అని మీ అమ్మాయిలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఎప్పుడైనా ఒక అబ్బాయి పరువు పోయింది, మానం మంట కలిసిపోయింది అని ఏ మగాడైనా ఎప్పుడైనా మొరపెట్టుకుంటాం చూసారా? ఎందుకమ్మా మా వీక్నెస్లతో ఆడుకుంటారు లేడీస్. మీరు మారరా? రేయ్ రెడ్డి, ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి. అదే ఆడదే పెట్టుకుంటే ముందు ప్యాంట్ వేసుకో, చూడలే చచ్చిపోతున్నాం.